ఆయన నోట్లో నుండి చావు అనే మాట సర్వసాధారణంగా వస్తుంది. ఎందుకంటే చావు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయనకి కిక్ ఇచ్చే మాట అది. ఆ చావు శబ్దంలోంచి కిక్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి. తండ్రి చావు పార్టీ పెట్టడానికి దారి తీసింది, యాత్ర చేయడానికి దారి తీసింది. పినతండ్రి చావు ఎన్నికల్లో గెలవడానికి దారి తీసింది. అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చావు అతనికి మజా తీసుకొచ్చింది. ఎప్పుడు చూసినా శవాలు వెంబడి, శవాలు వెంట, చావుల వెంట ఆయన పరుగులు తీస్తూ ఆయన రాజకీయ జీవితం, రాజకీయ యాత్రలు సాగుతున్నాయి. మాటలు కూడా అలాగే సాగుతున్నాయి. ఎందులన్నా దూకు చావుండంటే చంద్రబాబు గారు చచ్చిపోతే ఈయన సీఎం అయిపోతాడా, పవన్ కళ్యాణ్ గారు చచ్చిపోతే ఈయన సీఎం అయిపోతాడంటే చావు కోరుకుంటాడా? రాజకీయాల్లో రాజకీయ పక్షాలుగా ఉన్నప్పుడు ప్రజల మధ్య పోరాటం చేయాలి తప్ప చావుల మీద, తద్దినాల మీద పేలాలు ఏరుకుందాం, పార్టీని బతికించుకుందాం, పార్టీని కాపాడుకుందాం అనే నైజాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఈ ఒరవడి ఆయనకి పుట్టుకతో వచ్చినటువంటి అలవాటుగా మేము భావిస్తాం. ఇంకా అసెంబ్లీలో రికార్డు చూడమంటాడు. అసెంబ్లీలో రికార్డు చూస్తే ఆయనే చెప్పాడు 10% సీట్లు రాకపోతే ప్రతిపక్ష హోదా దక్కదు, చంద్రబాబుకి 23 సీట్లు ఉన్నాయి, 5-6 పీకేస్తే ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అని ఓపెన్ గా అసెంబ్లీలో మాట్లాడాడు. అది కూడా ఈ రోజు మాట్లాడలేదని బొక్కాయిస్తున్నాడు. అంటే అబద్ధం జగన్మోహన్ రెడ్డి కవల పిల్లలు. అబద్ధం ముందు పుట్టింది, తర్వాత జగన్మోహన్ రెడ్డి తర్వాత పుట్టాడు. మనం పూర్వం చూస్తే సార్, ఈ సర్కస్ లో జోకర్ ఉండేవాడు, తోలుబొమ్మలాట్లో చుట్టుపోలుగడు ఉండేవాడు. ఇప్పుడు సినిమాల్లో కమెడియన్ వచ్చారు. ఇది కాకుండా అనేక గ్రామీణ కళాకారులు ఉండేవారు, పగటి వేషగాళ్ళు, బుడబొక్కలోళ్ళు, ఈ విధమైనటువంటి కొమ్మదాసరి, ఇటువంటి పిట్టల దొరలు, ఇటువంటి కళాకారులు ఉండేవారు. అటువంటి అటువంటి కళాకారులు, అటువంటి కమెడియన్లు, జోకర్లు, బఫూన్లు, జుట్టుపోలుగాళ్ళు వైసీపీ పార్టీలో పుట్టారు. వైసీపీ పార్టీలో పుట్టి ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ వీధి భాగోత్వాన్ని జరుగుతుంది కదా. రాజకీయ వీధి భాగోత్వం ఇప్పుడు జరిగేది ఏమిటండి? ఏం మాట్లాడతారు? 11 సీట్లు వచ్చినాయి. మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు సత్యమని భువనేశ్వరి గారిని చూడు, మాట్లాడారు. నువ్వే చూసి బయట పెట్ట రికార్డు. ఆ రోజు బయట పెట్టావా? చంద్రబాబు నాయుడు గారు కన్నీరు పెట్టుకున్నప్పుడు అసెంబ్లీలో జరగలేదని నువ్వేమన్నా బయట పెట్టావా రికార్డు? ఇప్పుడు మాట్లాడటమేంటి? ఇంకో పక్క క్యూ లైన్ లో ఉంటే యూరియా కొరత అంటారు. సినిమా హాల్ దగ్గర క్యూ లైన్లు ఉంటాయి, తిరుపతి గుడిలో క్యూ లైన్లు ఉంటాయి, అన్నవరం గుడిలో క్యూ లైన్లు ఉంటాయి, అన్ని చోట్ల హాస్పిటల్ దగ్గర క్యూ లైన్లు ఉంటాయి, రైల్వే టికెట్ల దగ్గర, బస్ టికెట్ కౌంటర్ల దగ్గర క్యూ లైన్లు ఉంటాయి. క్యూ లైన్లు ఉంటే సరుకు అయిపోయినట్ట, టికెట్లు అయిపోయినట్ట. ఆ రైతులందరూ ఒకేసారి వచ్చినప్పుడు క్యూ ఏర్పడుతుంది. ఇది కామన్ థింగ్ కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా మాట్లాడే నాయకుడిని ఏమనాలి? ఇటువంటి కళ్ళబొల్లి కథలు, కట్టు కథలు వెళ్ళి మమ్మల్ని ఆ ముక్కులోకి లాగాలని చూస్తారని మేము వాళ్ళ పిచ్చి మాటలకి, పిచ్చి చేష్టలకి స్పందించకూడదు అనుకుంటున్నాం. కానీ పిచ్చి పరాకాష్ఠలు జరిగింది జగన్మోహన్ రెడ్డికి. మందులు అందట్లేనట్టుంది. జనాల మీద పడి ఏం చేస్తాడో, జనాల్ని ఏమైనా చేస్తాడని చెప్పి మేము మాట్లాడవలసి వస్తుంది. లేకపోతే వాళ్ళ నోట్లో మేము నోరెట్టు తెలుసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు ఈ రాష్ట్ర రాజకీయాల్లో. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. మెడికల్ కాలేజీలు కట్టకుండా 7 కాలేజీలు కట్టాను, ఆ క్యాంపస్ పక్క నుంచి పోయేవాడు తలనెత్తులు అహో ఓహో అని అనుకునేలాగా చేశానంటాడు. ఎంత దారుణం అండి! ఒక్క మెడికల్ కాలేజ్ కట్టాడా? ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రూపుదిద్దుకున్నటువంటి ఆ ఎయిమ్స్ ఆసుపత్రి ఆయన పర్మిషన్ తెచ్చాడు, నిధులేమో కేంద్రం ఇచ్చింది. కట్టి పెడితే దానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు ఆయన, వాటర్ సప్లై కూడా లేదా 5 ఏళ్ళు ఆయన టైంలో. దాని గురించి మాట్లాడతాడు. ఎంత అబద్ధాలా? ఎంత అన్యాయంగా మాట్లాడమా? ఎంత భూత పురాణమా? ఇదే ప్రజలకు ఇచ్చే సందేశం. ఆన్సర్ గారు ఒక్క నిమిషం. వెంకటేశ్వర గారు మీరు దయచేసి ఎక్కడన్నా మీరు మాట్లాడుతున్న సేపన్నా మీరు ఆగితే
అది జనాల్లోకి వెళ్తారు. ఆపుతాను. ఓకే డెఫినెట్. చెప్పండి. ఒక్క నిమిషం ఇస్తాను రాజశేఖర్ గారు, మీరు కంటిన్యూ చేయండి. ఇందా కట్ అయింది మీది వెంకటేశ్వర గారు. ఓకే. సార్ మీ సిగ్నల్ లేదు, మళ్ళీ ఇస్తాను మీకు. రాజకీయ పార్టీ అధ్యక్షులమైనప్పుడు మనం